క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియపరుస్తుంది. దేవుడు బిడ్డలమైన మనం హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలి? ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా నువ్వు కనుక దీనత్వం కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక సమయంలో నిన్ను హెచ్చించిన ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తమను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తానని, ఎవరైతే తమను హెచ్చించుకుంటారో దేవుడు వారిని తక్కువ చేస్తానని. కాబట్టి మనము హెచ్చింపబడాలి అంటే తగిన సమయం అందు దేవుని చేత హెచ్చింపబడాలి అంటే మనం అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే వారంగా, తగ్గింపు స్వభావం కలిగే వారంగా, వినయం కలిగే వారంగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. నిజమే, నువ్వు వినయం ఉన్నప్పుడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు, ఆ తగ్గింపు జీవితాన్ని, వినయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడండి. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే దాన్ని తగ్గించేవారు ఎవ్వరూ లేరండి. ఒకనొకసారి చాలామంది అనుకుంటూ ఉంటారు, వీనికి హెచ్చింపు ఎలా వచ్చింది అని. దావీదును దేవుడు ఎంతగానో ఏం చేస్తున్నాడు? హెచ్చించాడు. గొర్రెలు కాచుకునే దావీదు కానీ మహారాజు అయ్యాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదులో తగ్గింపు స్వభావం ఉంది. ఆ తగ్గింపు స్వభావం కలిగిన ఆ యొక్క దావీదును దేవుడు ఏం చేశాడు? హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు యొక్క జీవితాన్ని మనం కూడా చూసినట్లయితే తను ఏ పరిస్థితిలో ఉంచినా అక్కడ తగ్గించుకొని యోసేపు జీవించినప్పుడు మరి ప్రధానమంత్రిగా దేవుడు ఏం చేశాడంటే యోసేపు నిలబెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా అన్ని విషయాలు నీకు కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో తగ్గించుకో. మరి భక్తులను హెచ్చించిన దేవుడు తగిన సమయం అందు నిన్ను కూడా హెచ్చిస్తాడు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రేపరలకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులతో బిడ్డలు కృంగిపోక అన్ని విషయాల్లో తగ్గించుకొని వినయం కలిగి నిశ్చేత హెచ్చింపబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.